బాలు, నన్ను క్షమించు. ఇది నా అల్లుడు సూర్య, నా కూతురు శశి కాపురం చేయబోయే ఇల్లు. వాసంతాలే విచ్చే నవ్వుల పూలే వేసుకుంటాలే. తాగు బాలు. ఫైన్, హీఈస్ ఓకే నౌ. కాకపోతే ఒక నెల వరకు కొంచెం రెస్ట్ తీసుకుంటే మంచిది. క్యాజువల్గా ఇంట్లో తిరగొచ్చు, హెవీ వెయిట్స్ మోయకూడదు, ఎక్కువగా వంగకూడదు. ఇఫ్ యూ వాంట్ మీరు ఇంకో 1 month హాస్పిటల్లో ఉంచినా ఓకే. నో డాక్టర్, మేము తన్ని ఇంటికి తీసుకెళ్తాం. తను మా కోసం ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. అలాంటి బాలు కోసం మేము ఈ మాత్రం సాయం చేసైనా కొంత రుణం తీర్చుకోలేమా? సూర్య, అంత పెద్ద మాటలు ఎందుకు? ఇవి పెద్ద మాటలు కాదు, నిజాలు. నువ్వు లేకపోతే ఈ రోజు నేను నా ప్రాణాలతో ఉండేదాన్నా? నువ్వు నాకు దేవుడితో సమానం. ఏంటి ప్రియా, నువ్వు కూడా? అవునరా బాలు, నువ్వు మాతోనే ఉండాలి. అప్పుడే సూర్యప్రియ మనశాంతిగా ఉంటారు. సరే, మీరు సంతోషంగా ఉంటానంటే అంతకంటే నాకేం కావాలి? వెరీ గుడ్, మీరు ఇతన్ని తీసుకెళ్ళిపోవచ్చు. బావా, ఈ తల్లి కూతుళ్ళకి నిజంగానే మెంటలెక్కినట్టుంది. లేకపోతే ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు? ఈ పెళ్లి ముహూర్తం ఎందుకో ఆ సూర్య మెడ పట్టుకుని బయటికి గెంటినా వీళ్ళు ఇంకా అదే మూడ్లో ఉన్నారు. మెడ పట్టుకుని గెంటినవాడు
కూతురు మెళ్ళలో తాళి ఎలా కడతాడు అన్న ఆలోచన లేదు మా అమ్మగారికి. అమ్మా, ఇంకొక 10 రోజుల్లో బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. ఇద్దరికీ బలం భేషుగ్గా ఉంది. బలవంత ముహూర్తం పెడుతూ బలం అంటున్నాడేంటి? డబ్బులు దండుకోవటానికి అనుకుంటా. పంతులు గారు సరిగ్గా చూసే చెప్తున్నారా? వీడెవడు పానకంలో పుడకలాగా? మూర్తిగారు, మీరు కాస్త భ్రమంలోంచి బయటికి రండి. భ్రమ నాది కాదు, మీది. పంతులు గారు, చక్కటి వార్త చెప్పారు. ఆ ముహూర్తమే ఖాయం చేయండి. మీరే లగ్నపత్రిక రాసి దేవుడి ముందు పెట్టించి అంతా శుభం జరగాలని అర్చన చేయించి మా చేతికి అందించండి. అలాగే అమ్మా, పత్రిక సిద్ధం చేసి కబురు చేస్తాను. అమ్మా, వస్తానమ్మా. అలాగే. థ్యాంక్ యూ మమ్మీ. నీలో కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాలో తెలియని కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. ఐ లవ్ యూ బేబీ. లవ్ యూ టూ మమ్మీ. ఓ, వెళ్ళి షాపింగ్ చేసుకునిరా. ఓకే, బాయ్. బాయ్. ఏం మూర్తి గారు, ఏం అర్థం కావడం లేదా? చచ్చిపోవాలనిపిస్తుందమ్మా. అయ్యో పాపం, అదేం కర్మ మూర్తి గారు మీకు? లేకపోతే ఏంటమ్మా? జరిగిందేమో ఒకటి, మీరు జరిపిస్తుందేమో ఇంకొకటి. చివరికి ఏం జరుగుతుందో అని నా నరాలు బీపీతో పేలిపోయేలా ఉన్నాయమ్మా. అంత అవసరం లేదు మూర్తిగారు. ఆవేశాన్ని కొంచెం తగ్గించండి. లేదంటే బీపీతో పాటు ఇంకా చాలా రోగాలొచ్చి పైకి పోయే ప్రమాదం ఉంది. ఇక జరుగుతున్న దాని గురించంటారా? అది చెప్పడం కన్నా చూస్తేనే మీరు థ్రిల్గా ఫీల్ అవుతారు. ఏం థ్రిల్లో ఏంటోనమ్మా, మీ దగ్గర చేరినప్పటి నుంచి నేను ఇంత థ్రిల్గా ఎప్పుడూ ఫీల్ అవ్వలేదమ్మా. అవుతారు మూర్తిగారు, ఇంకా థ్రిల్ ఫీల్ అవుతారు. ఎందుకంటే జరగబోయేది పండగ, నా ఇంట్లో పండగ, పెళ్లి పండగ. ఓపిక పట్టండి. 10 రోజుల్లో ముహూర్తం ఉందన్నారుగా పంతులుగారు. ఆలోపే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. రిలాక్స్డ్గా ఉండండి. బాలు రా. పర్లేదు సూర్య, నేను దిగుతాలే. అలా ఏం కుదరదు. డాక్టర్ ఏం చెప్పారో గుర్తుందిగా? ఇంకొన్ని రోజుల వరకు నువ్వు చంటి పిల్లాడివే. జాగ్రత్త. ప్రియా, నువ్వు వెళ్ళి బాలు రూమ్ రెడీ చేయి. మంచి పని చేసావు బావా. బాలుని పట్టుకో. బావా, బాలుని కూర్చోబెట్టు. కూర్చోబెట్టు. మెల్లగా కూర్చో. మెల్లగా రా. దా, కాలు పైకి పెట్టు. తాగు బాలు. వద్దులేనిలా,
ఇది కూడా నువ్వే చేయాలా? నాకేమైంది ఇప్పుడు? బానే ఉన్నానుగా. రే, నువ్వు మాట్లాడుకు. ఇంకా లోపల గాయం తగ్గలేదు. జాగ్రత్తగా ఉంటేనే త్వరగా కోలుకుంటావు. పోవేనిలా, నన్ను ఇలా గదిలో ఉంచి సపరీలు చేస్తారా ఏంటి? డాక్టర్ ఏం చెప్పాడు? బరువులు ఎత్తొద్దు, ఎక్కువగా నడుము వంచొద్దు అని చెప్పాడు. అంతేగాని నా పని కూడా మిమ్మల్ని చేయమని చెప్పలేదుగా. చూడు బాలు, నీకైనవి పైపై గాయాలు కాదు, లోతు గాయాలు. ఆ సునంద నిన్ను శారీరకంగా గాయపరిస్తే మేము నిన్ను మానసికంగా గాయపరిచాం. ఆ పాపం ఊరికే పోదు బాలు. దానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం మాకివ్వు. ఏంటి సూర్య ఆ మాటలు? బాలు, ఇంకేం మాట్లాడద్దు. మమ్మల్ని ఇంకా గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయకు. ఇది మా బాధ్యత. మేము నీకేం కావాలన్నా దగ్గరుండి చూసుకుంటాం. నీలా, ఆ? రేపటి నుండి ఇంటి పనులు చూసుకోవడానికి ఒక పని మనిషిని పెట్టు. బాలుకేం కావాలో దగ్గరుండి చూసుకో. నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత, ప్రియా కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత బాలుని చూసుకుంటాం. ఓకేనా? సరే బావా. ఎందుకు సూర్య ఇప్పుడు అవన్నీ? రే, నిన్ను మాట్లాడొద్దని చెప్పాడుగా మా ఆయన. పడుకో, పడుకోరా నువ్వు. బావా, వీడిలాగే అంటాళ్లే గాని నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. నేను ప్రియ వంట చేసేస్తాం. సరే నీలా. వంట చేస్తాం, నువ్వు రెస్ట్ తీసుకో. పద ప్రియా. నీలా, ఏంట్రా? సూర్య నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. అదే నా కోరిక. రానీలా. నీలా, లోపలికి రా. అక్కడ పెట్టు. కూర్చో ఇక్కడ. బాలు నిద్రపోయాడా? ఏమైనా తిన్నాడా లేదా? ఇప్పుడే వాడికి తినిపించి నిద్రపుచ్చొస్తున్నాను. పాపం బాలు ఎంత నరకంగా ఫీల్ అయి ఉంటాడో కదా. నా మీదున్న అభిమానం మొత్తం పోయింటుంది కదా. బావా, ఇప్పుడేమైందని? అయినా వాడలా అనుకునే రకం కాదు. ప్రతిసారి నిన్నే సపోర్ట్ చేస్తూ మాట్లాడేవాడు. నీలా, నేను నిన్ను చాలా బాధ పెట్టాను కదా. అయినా నువ్వు ఓపికతో నన్ను భరించావు. ఆడదానికి భూదేవికున్నంత ఓపికంటుంది అంటారు. అది నిజమే నీలా. దానికి నువ్వే నిదర్శనం. నీ ప్లేస్లో ఇంకెవ్వరున్నా నన్ను చెప్పుతో కొట్టి వెళ్ళిపోయేవాళ్ళు. బావా, ఏం మాటలవి? ఇట్రా, నువ్వురా.
పడుకో. నిజం నీలా, నువ్వు భార్యగా రావడం నా అదృష్టం. బాలు ప్రాణాలకి తెగించి ప్రియని కాపాడుండకపోతే నిన్నింకా తప్పుగానే అర్థం చేసుకునేవాణ్ణి. నా దేవతకి దూరమై ఉండేవాణ్ణి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాతో ఆ పాపం చేయించకుండా ఆపింది. ఐమ్ సారీ నీలా. అయ్యో, మన మధ్య సారీలేంటి బావా? ఏది మనం కావాలని చేయలేదు, పరిస్థితులు మనల్ని అలా నడిపించాయి. అయినా ఇప్పటికీ నాకు విషయం అర్థం కావడం లేదు బావా. అసలు సునందికి మన మీద ఎందుకు కోపం? మన వల్ల తనకి జరిగిన నష్టమేంటి బావా? ఎందుకు మనల్ని విడగొట్టాలని చూసింది? దాని పేరెత్తద్దు నీలా, నాకు కంపరంగా ఉంటుంది. అది దాని కూతురు చేసింది తలుచుకుంటే రక్తం ఉడికిపోతుంది. మన ఎమోషన్స్తో ఆడుకొని మనల్ని ఒకరికొకరికి కాకుండా చేయాలని చూశారు. పాపం దానికి ప్రియని బాలుని పావుల్లా వాడుకున్నారు. నాలో విషయాన్ని నింపే ప్రయత్నం చేశారు. నిజానికి వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరకాలన్నంత కోపం వచ్చింది. కానీ ఎక్కడ మీకు దూరం అవుతానని భయం వేసింది. వాళ్ళని చంపి నేను జైలుకెళ్తే నువ్వేమైపోతావని ఆలోచించాను నీలా. లేదంటే వాళ్ళని బావా, ఆవేశపడుకు. నీ మనసు మంచిది కాబట్టి వాళ్ళని మందలించి వదిలేశావు. ఇకనైనా వాళ్ళు తప్పు తెలుసుకుని కామ్గా ఉంటే మంచిది. వాళ్ళింక మన జోలికి రారు నీలా. ఈ పాటికే తట్టాబుట్టా సర్దుకొని ఎక్కడికో తోక చాడించుంటారు. సరే పోనీలే, వాళ్ల పాపాన్ని వాళ్లే పోతారు. కల్మషం లేని మన కుటుంబంలో కలహాలు రేపిన పాపం ఊరికే పోదు. వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది. జరిగింది మర్చిపోదాం బావా, అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం. వాళ్ళు చేసింది మర్చిపోగలనేమో గాని వాళ్ళ కారణంగా నిన్ను బాధ పెట్టాను. అదే మర్చిపోలేకపోతున్నాను. మర్చిపోవాలి బావా, లేదంటే మనం ఇంతకు ముందులాగా ఉండలేము. గిల్టీనెస్ని వదిలే. చూడు, నా మనసులో ఏమీ లేదు, నీ మీద ప్రేమ తప్ప. అలాగే నీ మనసులో కూడా నేను తప్ప ఇంకేది ఉండకూడదు, ఓకేనా? బావా, ఇప్పుడు దాని గురించి మర్చిపో. అంత తేలిగ్గా మర్చిపోలేను నీలా. అయితే మరి సార్, అవన్నీ మర్చిపోవాలంటే ఏం చేయాలి? ఏం చేయొద్దు. ఆహా, అయితే ఇప్పుడు నీకేం వద్దా? ఏమొద్దు. ఇప్పుడు కూడా ఏమొద్దా? ఇప్పుడు కూడా ఏమొద్దా బావా? ఇప్పుడు చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు ఉన్నారా? ఉన్నారు. ఏంటి ఉదయాన్నే వచ్చేశారు? మళ్ళీ సంతకాలు అవసరమయ్యా ఏంటి? ఇక అవసరం రాదులేండి. నేను ఉదయమే మన లీగల్ అడ్వైజర్తో మాట్లాడొచ్చాను. కంప్లీట్ అథారిటీని మీకు ట్రాన్స్ఫర్ చేయొచ్చని చెప్పాడు. అమ్మయ్యా, గొడవ వదిలిపోయింది. ఇక మేనేజర్ గారు మన ఇంటి దారి మర్చిపోతారు, నేను మన ఆఫీస్ని మర్చిపోతాను. కానీ వాడు మాత్రం అటు ఆఫీస్ని ఇటు ఇంటిని రెండిటిని గుర్తుంచుకోవాలి. నీలా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? ఎందుకంటావేంటి సూర్య? ఆ బాధ్యతలన్నీ ఎప్పటికైనా
నువ్వు చూసుకోవాల్సిందేగా. అది కాదు బాలు, ఇది ఆనంద్ మావయ్య ఆస్తి. వారసురాలు తనవుతుంది గాని నేను కానుగా. కావు కాబట్టే ఇప్పుడు చేస్తున్నా. అది కాదే నీలా, నా మాట విను. పోనీ నా పేరు మీద రాయొదినా, నేను చూసుకుంటాను. హా? ప్రియా, ఇది కామెడీ కాదు, సీరియస్. అవును, సీరియసే. అందుకే ప్రాపర్టీ అంతా నీ పేరు మీదకి టర్న్ చేస్తున్నాను. బావా, భయపడుకో. పేరు నీదేనా, పెత్తన నాదేలే. నేనెక్కడ సైన్ చేయమంటే అక్కడ చేయాలి, అది నీ పని. చాలా ఈజీ కదా. సైన్ చేసినంత ఈజీ కాదు ప్రాపర్టీ హ్యాండిల్ చేయడం. నువ్వే అలా అంటే ఎలారా? ఇక వదినేమనాలి? రేయ్, ఆర్థిక శాఖ నీ చేతిలో ఉంటేనే వదిన ప్రశాంతంగా ఉంటుంది. ఒప్పుకోరా బాబు. మూర్తిగారు, ఎప్పుడైనా సునామీ రావడం చూసారా? వింటమే గాని ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేదమ్మా. త్వరలోనే చూస్తారు. ఆ? ఈ సునంద సునామీ లాంటిది మూర్తిగారు. ఉప్పొంగిందంటే ఎదుటి వాళ్లకి చోటుండదు.